మన దేశం వాళ్ళ మీద విదేశాల్లో కోపం ఎందుకు వచ్చింది? మన ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద అక్కడ మనోళ్ళు అరుపులు కేకలు, వాళ్ళు చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్గా ఉంటుంది. మనోళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తూ కేకలు అరుపులు, లేకపోతే సరైన ట్రాఫిక్ సెన్స్ పాటించకపోవడం, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు మనోళ్ళు తీసుకున్నారు, ఇట్లాంటి వాటి వల్ల ఆ, ఉద్యోగాలు ఉపాధి మీద వచ్చే వ్యతిరేకత కంటే క్రైమ్ వల్ల వచ్చే వ్యతిరేకత ఎక్కువ. దానికి సాక్ష్యం పాకిస్తాన్ వాళ్ళ మీద, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మీద, వాళ్ళందరి మీద ఎవరికి కోపం వచ్చింది అంటే ఆ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కోపం వచ్చింది. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళందరంటే ఇదే కారణం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కీలకమైనటువంటి అంశం తెర మీదకు వస్తుంది. మన దేశంలో కూడా వివిధ ప్రదేశాల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా పంజాబ్కి సంబంధించినటువంటి ఏదైతే బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎకానమీ అని మన భారతదేశానికి వ్యవసాయ ఎకానమీకి కేంద్రం అని పిలుచుకునేటువంటి పంజాబ్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు ప్రారంభమైన 5 సంవత్సరాల పంజాబీ పిల్లాడిని హోషియార్పూర్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బీహారీలో ఎవరో చంపేశారట. దాంతో పంజాబ్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు వెళ్ళిపోండి అన్నటువంటి ఉద్యమంతో అక్కడ గొడవ చేయడం అన్నటువంటిది ప్రారంభమైంది. దీని వెనకాల ఏమైనా శక్తులు ఉన్నాయా ఏంటనేది తెలియాల్సి ఉంది.